హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మెగా బ్రదర్ నాగబాబు మీడియాలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారా? చూస్తుంటే తను సొంతంగా ఒక ఛానల్ని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీని వెనక ఎవరున్నారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎవరి వల్ల ఈ రాజకీయ ప్రస్థానానికి ఈ మీడియాని దన్నుగా వాడుకోవడానికి స్కెచ్ గీశారు అనేది మనం ఇప్పుడు చూస్తే, ఈరోజే ఆయన ఎన్ ఎంటర్టైన్మెంట్ మీడియా అని చెప్పేసి ఒక మీడియా ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో అయితే ఇది ఆ లోగోను ఓపెన్ చేశారనమాట. సో ఆ లోగో బాగా వైరల్ అవుతుంది. అయితే ఇది దేనికి సంబంధించింది, నాగబాబు వెనక ఎవరున్నారు, ఎవరు ఇది చేస్తున్నారు అనే వార్తలు బాగా వచ్చాయి కాబట్టి ఒక క్లారిటీ కోసం మాట్లాడుకుందాం. నిజానికి జనసేనకి గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే జనసేన రాజకీయాల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మీడియా సపోర్ట్ అనేది లేదు. కొన్ని ఛానల్స్ అయితే ఇంటర్నల్గా సపోర్ట్ చేసినవి ఉన్నాయి. న్యూస్ 99 కావచ్చు, ఇట్లాంటివి అయితే సపోర్ట్ చేశాయి. అలాగే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా కొంతమంది తొలి దశలో సపోర్ట్ చేశారు. సో ఆ విధంగా యూట్యూబ్లో కూడా కొంత సపోర్ట్ అయితే దొరికింది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి మాత్రం ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఆయన ఇండివిజువల్గా రాజకీయం చేసినంత వరకు సపోర్ట్ చేయలేదు. ఆయన మొదట్లో కొంత వీళ్ళ కూటమితో ఏర్పాటు చేసుకొని నడిపించారు కాబట్టి తొలి ఎలక్షన్స్లో ఆయన ఎప్పుడైతే అడుగుపెట్టారో రాజకీయాల్లోకి అప్పుడు ఆ టైంలో మాత్రం కొద్దిగా మీడియా లైక్ ఈనాడు కావచ్చు, అలాగే ఆంధ్రజ్యోతి కావచ్చు, వీళ్ళు కొంత పవన్ కళ్యాణ్ పుష్ చేశారు. ఆయన మీటింగ్లు కానీ లేకపోతే ఆయన సభలు చాలా భారీ స్థాయిలో జరిగినవి. ఆడియన్స్ కూడా చాలా విపరీతంగా వచ్చేవాళ్ళు ఆయన ఓటర్లు. అప్పుడు పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్స్ పెట్టేసి వాళ్ళ పత్రికల్లో ఘనంగా రాశారు. ఎప్పుడైతే చంద్రబాబు గారితో లడాయి వచ్చి సెకండ్ టర్మ్ ఎలక్షన్లో విడిగా పోటీ చేశారో అప్పుడు మాత్రం అదే స్థాయి సభలు జరిగినప్పుడు ఎక్కడో లోపల పేజీల్లో అడుగున ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు అని చెప్పే కోణంలో ఈ విధంగా జరిగింది. చివరికి వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో కూడా ఇంకా కూటమి ఏర్పరచలేదు. అప్పటికి ఆ టైంలో ఆయన చేసిన విమర్శలు కావచ్చు, వైసీపీని చేసినా సరే పెద్దగా హైలైట్ చేసిన దాఖలాలు లేవు. ఆ విధంగా కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా పవన్ కళ్యాణ్ కార్నర్ చేస్తూ వచ్చింది. కారణం ఏంటంటే, సో వాళ్ళ పార్టీ ప్రాధాన్యతలు, అలాగే వాళ్ళు ఎవరితోటైతే అనుకూలమైన సంబంధాలు నడుపుతూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే మద్దతు తెలుపుతూ వచ్చారు. అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానివల్ల కూడా చాలా వరకు నష్టపోయాడు అని చెప్పేసి సీనియర్ విశ్లేషకులు కూడా అన్నారు. మీడియా సపోర్ట్ ఉండుంటే పవన్ కళ్యాణ్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసి ఉండేవాడు. అంటే ఒక సీటు కూడా రాకుండా ఓడిపోయాడు కదా గతంలో. సో దానికి సంబంధించి వచ్చిన న్యూస్ అది. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. సో ఇక నుంచి ఆయనకు వెనకాల కూడా అనేక మంది సపోర్ట్ ఉంది, బలం ఉంది. పార్టీ నేతలు కావచ్చు, అలాగే టీడీపీ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్రం నుంచి కావచ్చు, ఇంత బలం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన కొత్తగా ఒక న్యూస్ ఛానల్ ఎస్టాబ్లిష్ చేయడానికే నాగబాబుని ఈ విధంగా దించాడు అని మనకు కనిపిస్తూ ఉందన్నమాట. నిజానికి నాగబాబు గారు మొదలెట్టింది మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అయితే కాదు. ఆయన దేనికి మొదలెట్టాడు అంటే యూట్యూబ్ ఛానల్. ఆయన యూట్యూబ్ ఛానల్కి ఆల్రెడీ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దీన్ని తిరిగి ఒక పొలిటికల్ న్యూస్ ఛానల్గా మార్చి, అంటే యూట్యూబ్లోనే ఒక పొలిటికల్ న్యూస్ ఛానల్గా మార్చి నిరంతరం వార్తలు అందించే ఛానల్గా చేయాలనేది ఆయన ఆలోచనలా కనిపిస్తుంది. సో దానికోసమే కొత్తగా ఒక లోగో అయితే రిలీజ్ చేశారు. సో ఈ లోగో కూడా బాగా వైరల్ అవుతుంది. అయితే నాగబాబు గారు ఎక్కువగా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యాచరణ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ ఇవ్వడం, సో వాళ్ళ నాయకులకు ఎలివేషన్ ఇవ్వడం, ఈ ప్రోగ్రామ్ కోసం ఇది చేస్తున్నట్టుంది. అయితే దీనికి భవిష్యత్ కార్యాచరణ వేరే ఉంది. మనం ఆలోచిస్తే ఏంటంటే, సొంతంగా మనకు యూట్యూబ్దో లేకపోతే మెయిన్ స్ట్రీమో ఏదో ఒక మీడియా అనేది ఉంటే దీన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మన సొంత కూటమి లేదా మన సొంత కుంపటి ఒకటి పెట్టుకోవచ్చు. భవిష్యత్తులో మన సొంత కుంపటి ఒకటి పెట్టుకొని మనం ముందుకెళ్ళచ్చు, మనం అధికారం చేజిక్కించుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనేది వీళ్ళ ఆలోచన. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి ఖచ్చితంగా వీళ్ళు కూటమిగా అయితే పోటీ చేసే అవకాశం లేదు, ఖచ్చితంగా విడిపోతారు. పవన్ కళ్యాణ్ తను సీఎం అభ్యర్థిగా ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా ఎలివేట్ చేయడానికి సొంత మీడియా కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగులు పెట్టే ఆంధ్రజ్యోతి, ఈనాడులు కూడా తరువాత ఎలక్షన్ టైంలో ఆయనకి సపోర్ట్ ఇవ్వవు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆయన చంద్రబాబుకు దూరం అవుతాడు కాబట్టి. సో ఇదంతా గమనించి చూసినప్పుడు సొంత మీడియా కావాల్సిందే కదా. అందుకోసం ఇప్పుడు నాగబాబు గారు దిగారు. ఇప్పుడు యూట్యూబ్లో దీన్ని బాగా క్లిక్ చేసిన తర్వాత, సో ఇక దీని ఇండిపెండెంట్ జర్నలిజంగా బాగా పాపులర్ అవుతుంది కాబట్టి యూట్యూబ్లో ఇప్పుడు కొత్తగా అనేక ఛానల్స్ ముందుకు వచ్చేసాయి. మనలాంటి ఛానల్స్, మనం కూడా అనేక అద్భుతమైన సోషల్ అనాలిసిస్ కావచ్చు, పొలిటికల్ అనాలిసిస్ కాబట్టి అందిస్తూ వస్తున్నాం. సో చాలా వరకు కూడా సబ్స్క్రైబర్స్ ఇవి చూసి వాళ్ళు ఏవైతే కాంటెంపరీ పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద వాళ్ళు ఒక డైమెన్షన్, ఒక ఐడియాలజీని ఏర్పరచుకుంటూ వెళ్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ ఒక స్పేస్ ఉంది కాబట్టి దీన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇదిలా ఉంటే ఇది భవిష్యత్తుకు మెయిన్ స్ట్రీమ్కి దారితీసే ఛాన్స్ లేదా అనే డౌట్ కూడా ఉండొచ్చు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కూడా ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ జగన్తో విభేదించిన విజయసాయి రెడ్డి గారు కొత్తగా తన సొంత ఛానల్ పెట్టబోతున్నారు. ఆయన తన రాజకీయ భవిష్యత్తును వేరే విధంగా మొదలు పెట్టబోతున్నారు. దాదాపు విజయసాయి రెడ్డిని బయటికి గెంటేసినట్టుగా అయిపోయింది వైసీపీలో. అదేవిధంగా ఆయన ఇప్పుడు సొంత కూటమి పెట్టుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా సొంతంగా ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏర్పాటు చేయడానికి దీన్ని ఒక మొదటి స్టెప్గా, దీన్ని ఏమంటారు, పైలట్ ప్రాజెక్టుగా దీన్ని స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది.
సో మరి ఇది ఏమవుతుందో చూడాలి. దీంతో పాటు నాగబాబు గారు కూడా తన సొంతంగా ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం కోసం ఆయన దీన్ని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మీడియా అధినేతగా ఆయన తన శక్తిని అలాగే తన యొక్క స్థాయిని చూపించుకోవడానికి ఈ ప్రయత్నం అనమాట. ఎందుకంటే గత కొద్ది రోజులుగా నాగబాబు గారి మీద కొన్ని రకాల విమర్శలు వచ్చాయి. ఆయన జనసేన పార్టీలో చాలా కీలకమైన నాయకుడు. గతంలో ఆయన నర్సాపురం నుంచి పోటీ చేసినా కూడా ఎంపీగా ఓడిపోయారు. సరే, ఆయన రాజకీయంగా సరైన స్టెప్ పడలేదు. అయినా సరే ఆయన పవన్ కళ్యాణ్ అంటిపెట్టుకొని తన తమ్ముడికి అనేక విషయాలు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కొన్ని పార్టీలో వివాదాలు జరిగినప్పుడు కూడా ముందు ఉండి సాల్వ్ చేసింది కూడా నాగబాబు గారే. సో అంత సపోర్ట్ తన తమ్ముడికి ఇచ్చారు. అలాగే వచ్చి అయితే ఈసారి మాత్రం ఆయన పోటీ చేయలేదు. సరే, పోటీ చేయలేదు, మరి ఏంటి రాజకీయంగా అయిన ప్రాధాన్యత అని చూస్తే ఏ ప్రాధాన్యత లేకుండానే ఆయన ప్రభుత్వం వాళ్ళదే ఉండుండొచ్చు. సరే, జనసేన పార్టీకి ఆయన ముఖ్యమైన నాయకుడు అయి ఉండొచ్చు. కానీ ఈయన గవర్నమెంట్ యాక్టివిటీస్లో పాల్గొని ఆయన పెన్షన్లు పంచే విషయంలో కావచ్చు, వీటిల్లో ఆయన యాక్టివ్గా ఉండటం వల్ల ఆయన ఏ హోదాలో ఆ విధంగా పెన్షన్లు పంచారనే వాదన వచ్చింది. సో ఇది ఆయనకి కాస్త హర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆయనకి ఏ హోదా లేకపోవడం అనేది ఒక మైనస్గా కనబడుతుంది అనేది ఆయన ఆలోచించుకొని ఒక హోదాని క్రియేట్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం అన్నట్లుగా ఉంది. అయితే దీంట్లో కూడా మరో వాదన కూడా ఉంది. ప్రభుత్వంలో భాగస్థుడు అవ్వాలంటే హోదా బయట మీడియా సంస్థను ఏర్పాటు చేస్తేనో మరొకటి చేస్తేనో రాదు కదా. ప్రభుత్వంలో తన ఒక అధికారాన్ని చేజిక్కించుకోవాలి. సో దానికోసం కూడా ఆయన స్కెచ్ గీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ స్కెచ్ ఏంటంటే టీటీడీ చైర్మన్ పదవి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం అనేక మంది లాబింగ్లు చేస్తూ ఉంటారు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు కూడా అప్పటికప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసి ఆ 2 నెలలు హల్చల్ చేసేసి ఏదో ఒక బేరం మాట్లాడుకొని టీటీడీ చైర్మన్లు అయిపోయిన చరిత్ర టీటీడీకి ఎంతో ఉంది. నిజానికి అది ఒక దేవస్థానము, అది ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాల్సిన కార్యక్రమాలు, దానికి సంబంధించి ప్రతి నిర్వహణ కూడా, అలాగే సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు. యూనివర్సిటీ కాలేజీలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇలాంటివి. సో ప్రతిదీ కూడా భక్తితో చేయాల్సిన పని అనమాట. సో అలాంటి పనికి సంబంధించి ఎవరు రావాలి? సో దాంట్లో ఎవరైతే నిష్ణాతులు, దాంట్లో ఎవరైతే నిపుణులో అక్కడి నుంచి ఎన్నుకోవడం కాకుండా చాలామంది బయట నుంచి వచ్చి ఎన్నుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న అశ్విని దత్ గారి పేరు కూడా వచ్చింది. ఇక దాదాపు ఆయన కన్ఫర్మ్ అయిపోయాడు అన్న వార్త వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కాదు, నాగబాబు గారే దీనికి అవకాశం ఉంది అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. సో నాగబాబు గారు అవుతారేమో అని అనుకున్న టైంలో మేము అలాంటి ప్రతిపాదనలు ఏం పెట్టుకోలేదు, మాకు అలాంటి ఆలోచన ఇంకా ఏం లేదు, ప్రభుత్వం దగ్గర కూడా అలాంటి మేము తీసుకెళ్లలేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు ఆయన శ్రేణులు. అంటే ఆయనకు ప్రతిపాదన మరి బయటికి ఈ విధంగా చెప్తున్నారు కానీ ముందే లాబింగ్లు జరుగుతాయన్న ఆలోచనతోటి. సో మరి లోపల ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా ఇప్పటిదాకా తెలియదు. అయితే నాగబాబు గారు దానికి సరైన వ్యక్తి కాదా అంటే, పని చేయడానికి ఎవరైనా సరే వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉంటే చేయొచ్చు. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే నాగబాబు గారు ఒక నాస్తికుడు. ఇక్కడ ఇది ట్విస్ట్ అనమాట. నిజానికి ఆయన దేవుణ్ణి నమ్మడు. ఈ విషయంలో బాబు గోగినాయన్ గారి ఐడియాలజీని కూడా కొన్ని సందర్భాల్లో ఆయన సమర్థించారు, కొన్ని సందర్భాల్లో విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన నాస్తికత్వాన్ని ఆయన ప్రకటించుకుంటూ హిందూ నాస్తికుడిగా ఒక డిఫరెంట్ డైమెన్షన్ని తీసుకొని ప్రకటించాడు. అలా ప్రకటించినప్పుడు అందరికీ కూడా మైండ్ ఫీజులు ఎగిరిపోయాయి. ఇదేంటబ్బా హిందూ నాస్తికుడు ఏంటి, ఏదో వెరైటీగా ఉంది అని చెప్పేసి. సో ఆయన హిందుత్వం మీద నాస్తికత్వం పేరుతోటి బురద జల్లే వాళ్ళ మీద ఆ రోజుల్లో ఆయన కొన్ని కౌంటర్లు కూడా వేయడం జరిగింది. సో ఆయన నాస్తికత్వం అనేది మరి డమ్మీ నాస్తికత్వము నిజమైన నాస్తికత్వం క్లారిటీ లేదు, కానీ ఆయన సరైన హిందుత్వ భావాలు గల వ్యక్తి అనేది మాత్రం క్లారిటీ వచ్చింది. సో ఇది పరిస్థితి. సో ఆయన భావాల విషయంలో ఆయనకి కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా ఉంది. కాకపోతే తన భావాలు ఘనంగానే ప్రకటించుకున్నాడు కాబట్టి ఆయనను అలా తీసుకోవడానికి ఆయన ఇంకా మొగ్గు చూపుతాడు. ఇంకా పూర్తి స్థాయిలో తను మతపరమైన యాక్టివిటీస్లో దిగడానికి అయితే ఛాన్స్ ఉంది. సో మరి ఎంతవరకు ఈ అవకాశం ఉంది, ఆయన టీటీడీ చైర్మన్ అవుతారా